రాధే రాధే అందరికీ. సో, నేను చెప్పా కదా! మా రూమ్ నుంచి ఒక స్పెషల్ వ్యూ కనిపిస్తుందని. అది ఏంటంటే దిస్, దిస్ ఈజ్ కిన్నౌర్ కైలాష్ అంటే పంచ్ కైలాష్‌లో ఒకటి ఇది. మహాదేవుడు ఉండే స్థలం ఇది. ఇక్కడ ట్రెక్ చేసుకుంటా గూడా వెళ్ళొచ్చు. మా రూమ్ నుంచి ఈ వ్యూ కనిపియడం మాకు అదృష్టం. సో, మంచిగా రూమ్ నుంచి దర్శనం చేసుకొని మేమిక్కడ ఒక టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాము. ఇది నారాయణ్ స్వామి టెంపుల్. సో, ఇది ఇక్కడ కల్పాలో ఉందంటే మేము చూడడానికొచ్చాము. మా రూమ్ నుంచి దగ్గరే. అండ్ రూట్ అడుగుకుంటా ఇలా రూట్ అడుగుకుంటా వెళ్ళాము. ఈమె ఇక్కడ కొంచెం బిజీ ఉంది ఏదో పనిలో. సో, మాకైతే దొరికింది టెంపుల్. మేమిక్కడొచ్చాము. ఈ టెంపుల్ ఎంత బావుందంటే ఐ కాంట్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ వర్డ్స్. అంటే చూడండి ఎంత డీటెయిల్ వర్క్ ఉంది ఇక్కడ మొత్తం. ఇదంతా వుడ్‌తో చేసిందుంది. మాకైతే చాలా నచ్చింది. అన్‌ఫార్చునేట్‌లీ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. బట్ బయట నుంచే మేము దర్శనం చేసుకున్నాము. సో, ఇక్కడ చాలా మెంబర్సే వచ్చారు. ఇక్కడి నుంచి వ్యూ గూడా బావుంది. బట్ కొంచెం కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారని డిస్టర్బెన్స్ ఉండే. బట్ మీరు చూడండి డీటెయిల్ ఎంత ఉందో ఇక్కడైతే. అండ్ అది ఫినిష్ చేసుకొని మేము ఇంకొక ఫేమస్ స్పాట్‌కొచ్చాము. దీన్ని సూసైడ్ పాయింట్ అంటారంట. మాకు గూడా ఆశ్చర్యమేసింది. బట్ అక్కడికి వెళ్తే తెలిసింది అది ఎందుకు అట్లా అంటారనో. మౌంటైన్ ఎంత హైట్ పైన ఉంది. మనం కింద చూస్తే మనకసలు లైక్ బేస్ ఎక్కడుంది కనిపియట్లేదు. అంత డీప్ ఉంది. అండ్ దిస్ ఈస్ లైక్ స్ట్రెయిట్ 90 డిగ్రీ డీప్. సో, చూసి కొంచెం భయపడ్డాం, కొంచెం షాక్ అయినాం, కొంచెం ఎంజాయ్ చేసాం. అంతా ఫినిష్ చేసుకొని ఇక్కడ నేను మా హస్బెండ్‌కి కొంచెం షార్ట్స్ అవి తీసి పెట్టుతున్నాను. లైక్ ఇది గూడా ఫినిష్ చేసుకొని మేమింకా మళ్ళీ మా నర్కందా జర్నీ స్టార్ట్ చేసాము. అండ్ వి హావ్ రీచ్డ్ నర్కందా. సో, ఇది మాది లాస్ట్ స్టే. సో, ఇక్కడ కొంచెం మళ్ళీ బ్యాగ్స్ అన్నీ ప్రాపర్‌గా ప్యాక్ చేసుకున్నాము. ఇక్కడ ఇది మా రూమ్స్. బేసిక్ రూమ్స్ ఉన్నాయి. బట్ దే ఆర్ నైస్. సో, ఇక్కడ చెక్ ఇన్ చేసేసి ఫ్రెష్ అయ్యి మేమైతే మళ్ళీ డిన్నర్ చేసేసి పడుకున్నాము. సో, నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే మళ్ళీ బ్యాక్ టు చండీగఢ్ స్టార్ట్ అయ్యాము. మా ఫ్లైట్ వచ్చేసి ఈరోజే ఉంది. సో, చండీగఢ్ వయా షిమ్లా వెళ్తున్నాము. అండ్ మా ట్రిప్ అయితే చాలా అంటే చాలా జరిగింది. అండ్ మాకు స్నో గూడా దొరికింది. సో, వి ఆర్ ఫీలింగ్ వెరీ లక్కీ అంతా బాగా జరిగిందని. వి హావ్ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ దిస్ ట్రిప్. అండ్ వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ కూడా డ్రైవ్ చేశాడు. తను కూడా ఈ చండీగఢ్ రూట్స్ ఎక్స్‌పీరియన్స్ చేయాలని తను కొంచెం డ్రైవ్ చేశాడు. మాదైతే ఫ్లైట్ ఈవినింగ్ ఉంది. అందుకే హడావిడేం లేదు. మేమైతే మార్నింగే స్టార్ట్ అయ్యామని ఆరాంగా వెళ్ళాము. సో, ఈవినింగ్ రీచ్ అయ్యాము. ఫ్లైట్‌లో కూర్చున్నాము. ఇక్కడ లాస్ట్ మినిట్‌లో ఒక ట్విస్ట్ ఏంటంటే మా ఫ్లైట్ మళ్ళీ డిలే అయింది. ఫ్లైట్‌లో కూర్చున్నాక డిలే అయింది. అండ్ ఇక్కడ ప్యాసింజర్స్ హడావిడి కూడా చేశారు. అండ్ ఇంటికి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 4:30 అయింది. సో, థాట్స్ ఇట్ ఫర్